అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి పేరు సంపాదించుకుని డబ్బులు సంపాదించుకుని మన ఇండస్ట్రీని బ్లేమ్ చేసే అంత దిగజారిపోయినందుకు అలాంటి తమ్నైల్ పెట్టాల్సి వచ్చింది. మెయిన్ మ్యాటర్ వస్తే మన సౌత్ ఇండియాలో పూజ హెగ్డేకి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ సీనియర్ హీరోయిన్. వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో మన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అది తన డెబ్యూ మూవీ అయిన అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ సినిమా నుంచి తనని ఫ్యాన్స్ అందరూ బుట్టబొమ్మ అని పిలవడం మొదలు పెట్టారు. అంటే అప్పుడు ఫ్యాన్స్ కి తెలియదు కదా, నువ్వు టాలీవుడ్ కి బుట్టబొమ్మ కాదు దిష్టి బొమ్మ అని. పూజ హెగ్డే మన తెలుగులో చేసిన సినిమాలు కొన్నే, అందులో సగానికి పైగా ఫ్లాప్సే. దాంతో కాలీవుడ్ బాలీవుడ్ ని కూడా కవర్ చేసింది. ఇక్కడ వరకు అంతా ఓకే, కానీ పూజ మేడం బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ పెద్దగా హిట్ సినిమాలు ఏం తీయలేదు. సౌత్ సినిమాలో రికగ్నైజేషన్ వచ్చింది కాబట్టి బాలీవుడ్ సినిమాలో ఛాన్సెస్ వచ్చాయి. ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఒక పాడ్కాస్ట్ లో పూజ హెగ్డే సౌత్ ఇండస్ట్రీలో వాళ్ళకి నేవల్ అబ్సెషన్ ఉందని అండ్ ఎక్స్ట్రా ప్యాడెడ్ బ్రాస్ యూస్ చేయమన్నారని అంది. మరి బాలీవుడ్ వెళ్ళి అక్కడ ఏం చేశారు మేడం గారు? ఫస్ట్ సౌత్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ కొంతవరకు సౌత్ ఇండస్ట్రీలో నేవల్ అబ్సెషన్ ఉంది. వైల్ యు ఆర్ యాక్టింగ్ ఆన్ స్క్రీన్ గ్లామరస్ గా స్ట్రక్చర్డ్ ఫుల్ గా కనిపించేలాగా ఫిల్మ్ మేకర్స్ చూపిస్తారు. మరి దాని గురించి మీరు ఇబ్బంది పడితే అప్పుడే ఆ డైరెక్టర్ చెప్పి నేను ఎలాంటి సీన్స్ యాక్ట్ చేయనని చెప్పాలి కదా. ఆ సీన్లు మార్చండి, స్టోరీకి అవసరం లేదు కదా అని అడగాలి కదా. అడగరు. ఎందుకంటే మీరు అలా అడిగితే మిమ్మల్ని హీరోయిన్ గా తీసేసి వేరే హీరోయిన్ ఫిక్స్ చేస్తారని భయం. డబ్బులు రావు కదా, డబ్బులు ఇచ్చి ఏ సీన్ చేయమన్నా ఆన్ స్క్రీన్ చేస్తారు. మళ్ళీ వేరే ఇండస్ట్రీకి వెళ్ళి ఆ ఇండస్ట్రీలో నేవల్ అబ్సెషన్ ఉందని కామెంట్ చేస్తారు. ఏదో ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకళ్ళిద్దరు డైరెక్టర్స్ అలాంటి సీన్స్ తీసారని ప్రతి ఒక్కరు అలాగే చేస్తారని ఎలా అనుకుంటారు? దానివల్ల ఎంటైర్ సౌత్ ఇండస్ట్రీనే బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీకు నిజంగా ధైర్యం ఉంటే ఆ పర్టికులర్ డైరెక్టర్ పేరు చెప్పండి, లేదా సౌత్ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ డైరెక్టర్స్ కి నేవల్ అబ్సెషన్ ఉందని ఇక్కడే చెప్పండి. చెప్పరు, చెప్పలేరు. ఒకవేళ అలా చెప్తే మళ్ళీ ఇక్కడ కాల్ పెట్టినవారు కదా. అయినా బాలీవుడ్ కి వెళ్ళి మేడం గారు ఏమైనా పద్ధతి గల సినిమాలు తీసారా అంటే రీసెంట్ గా వరుణ్ ధావత్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా నుంచి పూజ హెగ్డే ఫొటోస్ రిలీజ్ అయ్యాయి బికినీలోవి. ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఇదే రచ్చ. సౌత్ ఇండస్ట్రీలో జస్ట్ నేవల్ అబ్సెషన్ కే మేడం గారికి అంత కోపం వచ్చింది కదా, ఒక ఇండస్ట్రీని బ్లేమ్ చేసే వరకు వెళ్లారు. మరి బాలీవుడ్ వెళ్ళి చేసింది ఏంటి? బికినీలో అర్ధనగ్నంగా కనిపిస్తే తప్పు కాదనమాట. అదే చీర కట్టుకుని కనిపించని నాబీ బొడ్డు అందాన్ని పిక్చరైజ్ చేస్తే తప్పు. మరి ముందే చెప్పాలి కదా మన సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ కి, డైరెక్టర్ గారు శారీస్ కాట కాదండి, బికినీ వేసుకుంటాను, అది పర్ఫెక్ట్ గా ఉంటుంది, నేవల్ అబ్సెషన్ కాట వద్దు, అర్ధనగ్నంగా కనిపిస్తానని చెప్పాలి కదా. చెప్తేనే కదా మన సౌత్ డైరెక్టర్స్ కి తెలిసేది ఎలా తీయాలో. పూజ హెగ్డే అనే కాదు, చాలా మంది హీరోయిన్స్ మన సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేసి డబ్బులు సంపాదించుకుని బాలీవుడ్ కి వెళ్ళి మీరే తోపు మీరే తురుము, సౌత్ ఇండస్ట్రీ వాళ్ళకి ఏమీ రాదు, మాట్లాడితే నడుము మీద బొడ్డు మీద కెమెరా పెడతారని అక్కడ పోగడం కాదు. మీకు నిజంగా దమ్ము ధైర్యం అంటే ఇక్కడే ఆ డైరెక్టర్ ముఖం మీద అనాలి, కానీ అనరు. పాడ్కాస్ట్ లో మాత్రం సౌత్ ఇండస్ట్రీ అది ఇది అని అంటారు. తాప్సీ పన్ను కూడా సేమ్ పూజ హెగ్డే లాగే ఉంది. మరి బాలీవుడ్ లో ఏమన్నా తాప్సీ మంచి హిస్టారికల్ కల్చరల్ సినిమాలు ఏమైనా చేసిందా అంటే దగ్గర బి గ్రేడ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా మల్లూస్వి, దానికన్నా ఘోరంగా ఉంటాయి వీళ్ళు చేసిన బాలీవుడ్ సినిమాలు. మళ్ళీ వీళ్ళు మన సౌత్ సినిమాలని కామెంట్ చేస్తారు. ఇదంతా ఎందుకంటే సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి బాలీవుడ్ ని పొగిడితే వాళ్ళకి అక్కడ ఆఫర్స్ వస్తాయి కదా. అందుకు ఆఫర్స్ కోసం గుర్తింపు తీసుకొచ్చిన సౌత్ ఇండస్ట్రీని, అమ్మ లాంటి సౌత్ ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం చాలా తప్పు. అలా మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గు ఉండాలి. అయినా వాళ్ళు అలా బిహేవ్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లే. మనకి మన ఇండస్ట్రీలో మన లాంగ్వేజ్ తెలిసిన, మన సాంప్రదాయాలు తెలిసిన హీరోయిన్స్ వద్దు. మనకి బాంబే హీరోయిన్ కావాలి, ఢిల్లీ హీరోయినే కావాలి. వాళ్ళేమో మాకు తెలుగు రాదు అని అంటారు. సంవత్సరాల తరబడి తెలుగులో సినిమాలు చేస్తున్నా ఇక్కడ టాప్ హీరోయిన్స్ గా మారినా స్టిల్ ఇంకా వాళ్ళకి తెలుగు రాదు. అంటే ప్రయత్నించినా మన తెలుగు భాష నేర్చుకోలేకపోతున్నారా? అసలు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ పట్టట్లేదా? అంటే మన ఇండస్ట్రీని ఎలా చూస్తున్నారు? ఒక ఏరియాకి వెళ్ళి వర్క్ చేసి డబ్బులు సంపాదిస్తుంటే ఆ ఏరియా లాంగ్వేజ్ అండ్ కల్చర్ నేర్చుకోవాలి కదా, మినిమం ఎఫర్ట్స్ పెట్టాలి కదా. వాళ్ళకేంటి భయ్యా, మన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళని మన ఇండస్ట్రీలో ఉండేలా చేసే అంత కాలం వాళ్ళు మన లాంగ్వేజ్ ని నేర్చుకోరు. మాకు తెలుగు రాదు అని అంటారు. వేరే ఇండస్ట్రీకి వెళ్ళి మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి, డైరెక్టర్స్ గురించి అండ్ ఫిల్మ్స్ గురించి అలా మాట్లాడుతూనే ఉంటారు. వేరే ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం ఆ ఇండస్ట్రీని పొగడండి, అంతేగాని అన్నం పెట్టిన ఇండస్ట్రీని తక్కువ చేయకండి. మన తెలుగు డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి, హీరోస్ కి ఒకటే రిక్వెస్ట్, మన తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. మన వాళ్ళని మనం సపోర్ట్ చేసుకుంటే వేరే ఇండస్ట్రీకి వెళ్ళి మన ఇండస్ట్రీ గురించి చులకనగా మాట్లాడరు. ఇంకొంట సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.